మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తాలో సీఎం రేవంత్ చిత్రపటానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఒకే దఫా రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సంతోషకరమైన వార్తతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతులు జేజేలు పలుకుతున్నారని, వ్యవసాయం దండగా అనే సందర్భం నుండి వ్యవసాయం పండుగలా చేసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేశారన్నారు. రైతుల అభివృద్ధి చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలలో మేము పాల్పంచుకోవాలని ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గర్వపడతా ఉన్నాం. 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ మీటింగ్లో చెప్పారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిన విధంగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2022 మే 16వ తారీఖు వరంగల్కి వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకులు